తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరికొందరు పోలీసులు కూడా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్గొండకు చెందిన 2 కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వీరిద్దరు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. వీరి ట్యాపింగ్ ను అప్పట్లో ఒక మాజీ ఎమ్మెల్యే పర్యవేక్షించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ఈ కానిస్టేబుల్ ఇద్దరు నల్గొండలో ఒక సర్వర్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఎమ్మెల్యే సంభాషణను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం జిల్లాలో ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు సహకరించిన హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ల నుంచి అధికారులు విడివిడిగా వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది పోలీసులు సహకరించినట్లు ఆధారాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారిపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న రాధాకిషన్ రావును పోలీసులు ఈ రోజు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఆయన విచారణకు అంతగా సహకరించట్లేదని తెలుస్తుంది.